హే హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ దేవి. ఈరోజు కాకినాడ బీచ్ మార్కెట్లో ఫ్రెష్ చేపలు అయితే చూపిస్తాను. దీన్ని కుంభాభిషేకం మార్కెట్ అని కూడా అంటారు. కాకినాడలోనే పెద్ద ఫిష్ మార్కెట్ అనమాట. ఇక్కడ మనకి ఐస్లో వేయకుండా అప్పుడే పట్టిన తాజా తాజా చేపలు అయితే దొరుకుతాయండి. మేము ఈవినింగ్ 4:30కి వెళ్ళాము. ఫిషింగ్కి వెళ్ళిన బోట్స్ రావడానికి 1 అవర్ పడుతుందంట. సో ఈ లోపల షిప్పింగ్కి రెడీగా ఉన్న చేపలు అయితే చూపిస్తాను. అది వంజరం, అది ఒకటి రూ. 1000 చెప్తుంది. అవి ఎర్ర రొయ్యలు, ఇవి చాలా టేస్టీగా ఉంటాయంట. కింద కనిపిస్తున్నాయేమో ఎర్ర చేపలు. బోట్లు వచ్చినట్టున్నాయి, ఒకసారి చూద్దాం. ఈ ఈ బోట్లు వచ్చాక ఫస్ట్ ఒక అబ్బాయి బాస్కెట్లో కొన్ని చేపలు అయితే పట్టుకుని వచ్చాడు. ఆ అబ్బాయిని చూసి హమ్మయ్య అనుకున్నాం, ఎందుకంటే 1 అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో ఈ అబ్బాయి వచ్చిన తర్వాత నెక్స్ట్ అలా వస్తూనే ఉన్నాయి. అండ్ ఈ చేపలన్నిటిని తీసుకొచ్చి ఎలా వేలం వేస్తారు, ఎలా కొనుక్కుంటారు అనేది మీరు చూసేయండి. ఈ బాస్కెట్లన్నీ తీసుకొచ్చి మార్కెట్లో ఒక చోట పెడతారనమాట. పెట్టాక ఒక పర్సన్ వస్తాడు వేలం వేయడానికి. అక్కడ చేపలు అమ్ముకునే లేడీస్ అందరూ వచ్చి ఆ వేలంలో పాడేసుకుంటారు, అక్కడే అమ్మేసుకుంటారనమాట. చూస్తున్నారు కదా, కట్ చేపలు, గొరసలు, ముక్కు చేపలు, సందువాలండి. ఈ సందువాలు తెల్ల సందువాలు ఇక్కడ చాలా ఫేమస్ అయిన సందువాలు అనమాట. అండ్ చాలా రేట్ ఎక్కువ. అండ్ ఆ 3 సందువాలు చిన్న చిన్నవి ఉన్నాయి. అవి కొంచెం మీడియం సైజ్కి వస్తాయి అనుకుంటాను. ఆ 3 చేపలు 3500కి వెళ్ళాయండి. ఇవి దొంతులండి, ఇందులో కొన్ని బ్రతికే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నవి కొయ్యింగలు, పీతలు, రొయ్యలు, మినీ ఆక్టోపస్లు అండి. అవి కొంతమంది తింటారు. అండ్ ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి షిప్పింగ్ అయితే జరుగుతుంది. సో ఆ చేపల్ని బాక్సుల్లో పెట్టేసి ఐస్ వేసేసి ఉంచుతారు. కాకినాడ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా ఫ్రెష్గా ఐస్లో పెట్టని చేపలు కావాలి అనుకుంటే సండే మార్నింగ్ 6 o'clockకి కాకినాడ కుంభాభిషేకం మార్కెట్కి వెళ్తే డెఫినెట్గా దొరుకుతాయండి. ఆ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.